ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ అఖండ విజయం సాధించడంతో కిర్లంపూడి గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్, జగ్గంపేట నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గుడాల శ్రీలత రాంబాబు ఆధ్వర్యంలో కిర్లంపూడి గ్రామం నుండి ఎంపీటీసీ సభ్యులు సాదే కుమారి యేసుబాబు, కట్టు నానిబాబు, బంగారాజు తదితరులు గౌరీపట్నం చేరుకుని మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణంలో జగ్గంపేట చేరుకున్నారు. జగ్గంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి అంజలి ఘటించి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుడాల రాంబాబు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందితే గౌరీపట్నం వచ్చి మొక్కులు తీర్చుకుంటామని మొక్కుకున్నామని, ఈ రోజు ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చుక్కా సుబ్బారావు, మూరా రాఘవ, సాదే డేవిడ్ రాజు, గుద్దాటి డేవిడ్ రాజు, మూరా చిరంజీవి, బంగారు దుర్గా, సాదే సూరిబాబు, పండుగుల కామేశ్వరరావు, అడిగి శ్రీను, కోడిపల్లి అర్జునుడు, గుద్దాటి వీరబాబు, సాదే చిన్న, ముంజారపు గంగా తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లో మన ప్రీతం నాయకులు నెహ్రూ గారు నెగ్గడం వల్ల మా గ్రామస్తులు అందరూ కూడా, కిర్లంపూడి గ్రామస్తులు అందరూ కూడా కలిసి గౌరీపట్నం వెళ్దామని అనుకున్నాం. దాని ప్రకారంగా మేమందరం బయలుదేరుతున్నాం. గౌరీదేవిని దర్శించుకుని వద్దామని అందరం నిర్ణయించుకున్నాం. మేము అందరం బయలుదేరి వెళ్తున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.